say money beware. Living in the life, in the life, in the money. Living in the life, tell me, can you show me? Living in the life, tell me what you see. Yeah, Bari. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ దగ్గర చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్ గా ఏ ఆఫీస్ లో చూసినా దేవుడి ఫోటోలు తగిలిస్తారు, కానీ మీరేంటి సార్ వేల ఫోటోలు తగిలించారు? విదేశీ బిల్ గేట్స్ దగ్గర నుంచి స్వదేశీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ల అందరి ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? వీళ్ళంతా కష్టపడి పైకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన టాప్ 10 మిలియనీర్స్. నా దృష్టిలో వీళ్లే నాకు కనిపించే దేవుళ్ళు. వీళ్ళంతా ఓకే సార్. ఇతనే ఎవరు సార్? టూత్ పేస్ట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్టు పళ్ళికలు ఇస్తున్నాడు. క్లోజో కంపెనీ ఓనరా? ఈయన పేరు మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఓహో. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుంటాయి, కానీ గెలవడానికి ఒకే కారణం ఉంటుంది, శ్రమించడం. అదే ఈయన వేద మంత్రం. మీటింగ్ అందరూ వచ్చేసారా? రెడీ సార్, మీ గురించి వెయిటింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకోసం మీ అమ్మగారు అక్కయ్య అందరూ వచ్చారు సార్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న బిడ్డను చూడటానికి పర్మిషన్ కావాలా సార్? అందుకని ఆఫీస్కి వచ్చేస్తారా? Show me now, money make your world go all around. People over here and the people over there. Show me the money, me say money beware. ఏంటిది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే ఇంటికి వచ్చేవాడిగా. 6 మాసాలైందిరా నువ్వు ఇంటికి వచ్చి. అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తుంటే వచ్చావు. ఇదిగో చూడండి, పొద్దున్నే లేచి ఇంట్లో స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్లే సాదా సీదా మనిషిని కాదు నేను. 362 బిజినెస్లు చేస్తున్నాను, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను. ఇండియాలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాన్ లిస్ట్ లో నా స్థానం ఎంతో తెలుసా? 7వ స్థానం. ఏదో ఒక రోజు అతి త్వరలో నంబర్ 1ని టచ్ చేస్తాను. నా లక్ష్యం ఏమిటో చెప్పనా? ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు బిల్ గేట్స్, అతని కంటే ₹1 ఎక్కువ సంపాదించాలి, అంతే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎందుకురా? నీ చెల్లెలు పెద్ద మనిషి అయిన ఫంక్షన్కి నువ్వు ఇంటికి రాలేదు. మీ అక్క పెళ్లికి అమెరికా నుంచి గ్రీటింగ్ కార్డులు పంపించావు. 3 పిల్లలకి తల్లినయ్యాను. ఒక్కసారి కూడా నువ్వు వీళ్ళెలా ఉన్నారో చూడటానికి రాలేదు. వీళ్ళేమో మామయ్య మామయ్య అంటూ నిన్ను కలవరిస్తున్నారు. ఒక్క రోజైనా నువ్వు మేనమామగా వీళ్ళు అచ్చటా ముచ్చటా తీర్చావా? అమెరికాలో 5 సంవత్సరాల పిల్లలు కూడా రాకెట్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడేమో పప్పు బిళ్ళలు కొనిపించండి, ఐస్ ఫ్రూట్స్ కొనిపించండి అని ఏడుస్తున్నారు కంట్రీ బ్రోడ్స్. అలా కోప్పడితే ఎలా బాబు? మన కులదైవం గుళ్ళో దివ్యకి పుట్టి వెంట్రుకలు తీయించి చెవులు కుట్టిస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. చెవులు కుట్టించడానికి, గుండు కొట్టించడానికి గుడికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? పిల్లని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి, గన్ షాట్, మ్యాటర్ ఓవర్. అట్నుంచే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళండి, తల వాళ్ళకి అప్పగించండి, కత్తి తీసుకుని సరక్ సరక్ సరక్, దట్స్ కాల్ గుండు. అలాగే కొంచెం పాన్స్ పౌడర్ తీసుకుని సరక్, దట్స్ కాల్ నామం. మొత్తం పనంతా ఓ అరగంటలో అయిపోతుంది. దీనికి ఎందుకమ్మా నన్ను టార్చర్ పెడతారు? హలో, యా సేట్జీ, బోలో బోలో బోలో. అచ్చా 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 అచ్చా. ఏంటి, మీ మనవరాలికి చెవులు కుట్టిస్తున్నారా? అమ్మమ్మమ్మ, అసలు అలాంటివి మిస్ అవ్వకూడదు. సేట్జీ, మనం ఎంత సంపాదించినా శాస్త్రం, సంప్రదాయం, గుండు కొట్టించడం, చెవులు కుట్టించడం ఇవన్నీ మన కంట్రీ కల్చర్ కదా. నేను మిస్ అవ్వకుండా వస్తాను, ఉంటాను. మేనకోడలు చెవులు కుట్టించడానికి స్టోరీలు చెప్పిన వీడు గుజరాత్లో ఉన్న సేట్ మనవరాల ఫంక్షన్కి వెళ్తున్నాడేంట అనుకుంటున్నారా? ఏమ్మా, నాకు సేటుకు సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ తెలుసా? ఆ సేటు మనవరాలికి చెవి గుట్టించినా వెళ్తాను, గుండు కొట్టించినా వెళ్తాను, లేదా చీర గట్టించినా వెళ్తాను. ఎందుకంటే నేను 100% వ్యాపారిని.